హాయ్! నేను మీ రమేష్. ఇవాళ మనం లెట్ ఫంక్షన్ గురించి అయితే చూద్దామండి. సో, సంతోష్ గారు అయితే లెట్ ఫంక్షన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు. సో, మాక్సిమం నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో, మరి ఫస్ట్ లెట్ ఫంక్షన్ ఎక్కడ అవైలబిలిటీ ఉందంటే ఆఫీస్ 365 అండ్ లేటర్ వెర్షన్స్‌లో 2020, 21 వెర్షన్‌లో ఉందండి. సో, నెక్స్ట్ అది మరి లెట్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేయాలంటే, సో, ఇక్కడ ఈ 3 ఉన్నాయి చూడండి. రీడబిలిటీ ఓకేనా? ఈజీగా మనము దాన్ని ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోగలుగుతాం. అంటే ఆ ఫంక్షన్ ఇప్పుడు మనకి ఎవరైనా ఫార్ములా రాసినప్పుడు ఒక కాంప్లెక్స్ పెద్ద ఫార్ములా కనిపిస్తుందండి. సో, అది ఏం అర్థం కాకుండా ఉంటుంది కదా! సో, బట్ లెట్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు అది ఈజీగా అర్థమయ్యేటట్టు ఉంటుందన్నమాట. ఓకేనా? సో, మరి ఎఫిషియన్సీ. సో, మరి కంపేర్ టు నార్మల్ కాంప్లెక్స్ ఫంక్షన్స్ రాసినప్పుడు మనం లెట్‌తో యూజ్ చేసి రాసినప్పుడు అండ్ నార్మల్‌గా రాసినప్పుడు దాని పర్ఫార్మెన్స్ అనేది వేరీ ఉంటుందన్నమాట. అంటే లెట్‌తో యూజ్ చేసినది తొందరగా కాలిక్యులేట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. కంపేర్ టు కాంప్లెక్స్ ఫార్ములాస్. ఓకేనా? సో, ఇంకోటి మెయింటైనబిలిటీ. ఓకేనా? ఒకవేళ ఈ ఫంక్షన్‌ని వేరే దగ్గర అప్లై చేయాలనుకోండి, మనం ఈజీగా ఒక చిన్న చేంజెస్ చేసి అప్లై చేయొచ్చు. అదే మన కాంప్లెక్స్ ఫార్ములాస్ మనకు అర్థం కానికే టైం పడుతుంది. ఎక్కడెక్కడ చేంజ్ చేయాలనేది కొంచెం కష్టమవుతుంది కదా! సో, అదనమాట. మరి అది ఎలా ఉపయోగపడుతుంది? ఎలా ఎలా చూడొచ్చో ఒకసారి చూద్దాం. ఓకేనా? సో, దానికోసం నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాను. సో, మరి లెట్ అని అంటే ఫస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. చిన్నప్పుడు మనము ఆల్జీబ్రా చదువుకున్నాం కదండీ! మన x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నప్పుడు మనకు x వాల్యూ అనేది xలో అప్లై చేసి x వాల్యూ 2 అనేది అప్లై చేసి 2 ఇంటూ 2 2 ఇంటూ 2 4 అనేది చెప్తాం కదా! సో, అదేవిధంగా ఇంకోటి x ఈజ్ ఈక్వల్ టు 2 y ఈజ్ ఈక్వల్ టు 4 అయితే x ప్లస్ y ఈక్వల్ టు ఎంత? x ప్లస్ y ఈక్వల్ టు ఎంత అన్నప్పుడు సేమ్ 2 ప్లస్ 4 ఈక్వల్ టు 6 అని చెప్తాం. మరి మనం డైరెక్ట్ 2 ప్లస్ 4 ఈక్వల్ టు ఎంత అని అడగకుండా ఒక వేరియబుల్స్ ఇచ్చేసి ఆ వేరియబుల్స్‌లో వాల్యూని అప్లై చేయడం ద్వారా ఇలా తీసుకున్నాం కదా! సో, మరి ఆ పద్ధతే ఇక్కడ ఎలా అప్లై అవుతుందో లెట్‌లో చూద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు ఏంటంటే సేమ్ లెట్ ఓపెన్ చేయగానే ఇక్కడ నేమ్1 నేమ్ వాల్యూ 1 అంటే నేమ్1 అనేది ఏదైనా వేరియబుల్ ఇచ్చేయండి. ఓకేనా? లైక్ x ఇస్తారా? y ఇస్తారా? దానికి ఒక పేరు పెడతారా? ఏదైనా ఒక పేరు ఇవ్వండి. ఓకేనా? x అని రాస్తున్నాను సింపుల్‌గా ఉండడానికి. ఓకే. x కామా దాని వాల్యూ ఏం స్టోర్ చేస్తారు? 2 x ఈజ్ ఈక్వల్ టు 2 అన్నట్టు అనమాట. x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే కాలిక్యులేషన్ చేయొచ్చు ఇక్కడే. కాలిక్యులేషన్ ఆర్ నేమ్ 2 ఒకవేళ ఇంకో వేరియబుల్ ఇవ్వాలనుకుంటే ఇంకో వేరియబుల్ ఇవ్వండి. లేదా x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే 5 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? 5 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? అంటే ఏం చేస్తుంది అది? 5 ఇంటూ 2 10. సో, ఇదే అనమాట సింపుల్‌గా. ఓకేనా? నెక్స్ట్ లెట్ ఓపెన్ బ్రాకెట్ 2 వేరియబుల్స్ ఇస్తాం అనుకోండి. ఎక్స్ కామా దీనికి ఒక 3 వాల్యూ ఇవ్వండి. నెక్స్ట్ వైకి ఒక 5 వాల్యూ ఇవ్వండి. ఎగ్జాంపుల్‌కి ఎక్స్ ప్లస్ వై అన్నాం అనుకోండి. ఎక్స్ ప్లస్ వై రాయండి. క్లోజ్ చేస్తే ఈ 3 ప్లస్ 5 కూడా 8. సో, ఈ విధంగా ఇస్తుందన్నమాట. మరి మన దానికి ఎలా అప్లై చేయొచ్చో చూద్దాం. సో, ఇప్పుడు ఇక్కడ నేను లెట్‌కి నార్మల్ ఫంక్షన్స్‌కి ఎలా డిఫరెన్స్ చూపిస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్‌కి ఒక సేల్స్ మ్యాన్స్ డేటా తీసుకున్నాను. ఇలా సేల్స్ మ్యాన్స్ డేటా తీసుకొని వాళ్ళ సేల్ ఇక్కడ ఇచ్చాను అనమాట. సేల్ ఇక్కడ ఇచ్చేసి వీళ్ళు ఎవరు యావరేజ్ సేల్ చేశారు, అబోవ్ యావరేజ్ సేల్ ఎవరు చేశారు, బిలో యావరేజ్ సేల్ ఎవరు చేశారో చూద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నాకు అబోవ్ యావరేజా వీళ్ళు బిలో యావరేజా అలా రావాలన్నమాట. సో, దానికోసం నేను ఇఫ్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ చూడండి, ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ ఒకవేళ ఈ వాల్యూ కనుక లెస్ దాన్ యావరేజ్ ఆఫ్ ఈ అన్నింటి యొక్క యావరేజ్ కంటే తక్కువ అయితే, అంటే ఈ వాల్యూ అనేది యావరేజ్ కంటే తక్కువ అయితే అప్పుడు ఏం రావాలి? నాకు బిలో యావరేజ్, అతనిది బిలో యావరేజ్ సేల్ అని రావాలి, బిలో యావరేజ్ అని రావాలి. లేదా కామా ఇచ్చేసి ఇఫ్ నెక్స్ట్ ఇఫ్ వాడకుండా నేను ఇఫ్స్ అని వాడుతున్నాను. మల్టిపుల్ ఇఫ్స్ మనం కండిషన్స్ ఒకేసారి వేయవచ్చు కదా. సో, ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాను. నెక్స్ట్ కండిషన్ ఇది గ్రేటర్ దాన్ యావరేజ్ ఆఫ్, మళ్ళీ యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో, యావరేజ్ ఆఫ్ ఇదంతా సెలెక్ట్ చేసుకొని లాక్ చేసి ఒక సెకండ్ యావరేజ్ లాక్ చేసి ఒక ఈ వాల్యూ గ్రేటర్ దాన్ యావరేజ్ అయితే అప్పుడు కామా ఇచ్చేసి అబోవ్ యావరేజ్. ఇంకోటి కూడా ఉంది కండిషన్. ఒకవేళ ఈ వాల్యూ కనుక ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్, మళ్ళీ యావరేజ్ రాస్తున్నాను, క్యాలిక్యులేషన్ ఇస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు యావరేజ్ 3 టైమ్స్ రాసినాను. 3 టైమ్స్ రాయడానికి 3 టైమ్స్ క్యాలిక్యులేట్ చేస్తే దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చిన్న ఉన్నాయి కాబట్టి వాల్యూస్ ఓకే. సో, పెద్ద డేటా అనుకోండి అప్పుడు పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు చూద్దాం. కామా ఒకవేళ
ఆ వాల్యూ అనేది యావరేజ్కి సమానమైంది అనుకోండి, అప్పుడు నాకేం రావాలి, యావరేజ్ రావాలి, యావరేజ్. సో ఇప్పుడు అన్ని రాసేసాను, క్లోజ్ చేస్తున్నాను, ఎంటర్ కొట్టేసి క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఫార్ములా వచ్చేసింది. ఇంకో బిలో యావరేజ్ ఎవరు, యావరేజ్ ఎవరు, ఎబో యావరేజ్ ఎవరు ఇక్కడ వచ్చేసింది. సో ఈ ఫార్ములా యూజ్ చేసి, సో ఈ ఫార్ములా ఏంటండి, ఇది కొంచెం ఒక చిన్న కాంప్లెక్స్ ఫార్ములానే, బట్ కాంప్లెక్స్ ఫార్ములాలో ఇంత పెద్దగా ఉంది. సో ఇక్కడ మనం ప్రతిసారి E5 E15 లెస్ దాన్ యావరేజ్, బిలో యావరేజ్, E15 అది కొంచెం కాంప్లెక్స్గా ఉంది. సో అది లెట్ యూజ్ చేద్దాం ఒకసారి దీనికి. లెట్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ప్రతిసారి నేను యావరేజ్ యూజ్ చేస్తాను. ప్రతిసారి యావరేజ్ యూజ్ చేయకుండా సో యావరేజ్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయొచ్చు, లెట్ ఎక్స్ అనేది కామా ఎక్స్ వాల్యూ ఏమి ఇస్తున్నాను, యావరేజ్ ఆఫ్ ఈ యావరేజ్ అంతా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా. సో ఒక్కసారి సెలెక్ట్ చేసుకున్నా అయిపోయింది. ఎక్స్ అనేది ఈ యావరేజ్ అని అడుగుతుంది. ఓకేనా. కామా ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఇఫ్ ఫార్ములా రాయొచ్చు. ఈ ఫార్ములా ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ ఇది గనక లెస్ దాన్, ఇప్పుడు నేను అలా యావరేజ్ రాలా అవసరం లేదు, యావరేజ్ అనేది ఎక్స్లో స్టోర్ అయింది కాబట్టి ఎక్స్ రాస్తే సరిపోతుంది. లెస్ దాన్ ఎక్స్ అయింది అనుకోండి, అప్పుడు ఏం రావాలి, బిలో యావరేజ్. నెక్స్ట్ ఇఫ్ బదులు ఇఫ్స్ రాస్తున్నాం కదా, సో ఇఫ్స్ రాద్దాం. ఓకేనా, ఒక కండిషన్ అయిపోయింది. ఓకే, కొంచెం చిన్న కుదించబడింది కదా ఉంది దాన్ని. నెక్స్ట్ ఈ వాల్యూ కనుక గ్రేటర్ దాన్ యావరేజ్ రానా అవసరం లేదు కదా, మన ఎక్స్ రాస్తే అయిపోతుంది కదా, ఎక్స్ అనేది యావరేజ్ కాబట్టి ఎక్స్ అని రాస్తే అయిపోతుంది. ఎక్స్ ఒకవేళ ఈ వాల్యూ కంటే యావరేజ్ పెద్ద ఈ వాల్యూ పెద్ద అనుకోండి యావరేజ్ కంటే, అప్పుడు ఏం రావాలి, ఎబో యావరేజ్. ఇంకోటి ఏంటి, ఈ వాల్యూ ఈక్వల్ టు ఎక్స్, యావరేజ్ రాయనక్కర్ కదా, ఎక్స్ రాస్తే ఏంటండి, యావరేజ్. సో 3 కండిషన్లు రాసేసాం. ఇంకా కాంప్లెక్స్ ఏమైనా ఉందనుకోండి, అది ప్రతిసారి ఇలా రాయకుండా ఈ చిన్న సింప్లిఫై ఎందుకంటే ఇక్కడ చూడండి, ప్రతిసారి దీంట్లో ఇన్ ఫంక్షన్ ఏమో యావరేజ్ అని ప్రతిసారి కాల్కులేట్ చేస్తుంది. సో కాల్కులేట్ చేయడం వల్ల ఇక్కడ మనకి ఏదైతే చెప్పారో ఎఫిషియన్సీ ఉంది కదా, ఇక్కడ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి యావరేజ్ కాల్కులేట్ చేసి ఎక్స్ వాల్యూలో స్టోర్ చేస్తుంది. కాబట్టి యూజ్ చేసినప్పుడల్లా ఎక్స్ వాల్యూ యూజ్ చేస్తాం కానీ మళ్ళీ కాల్కులేట్ చేయదు కదా, ఇవన్నిటిని కాల్కులేట్ చేయదు కదా. సో దీనివల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఈ ఎఫిషియన్సీ ఎప్పుడంటే మనకు హ్యూజ్ డేటా ఉందనుకోండి, 1 లక్ష 2 లక్షల డేటా 5 లక్షల డేటా ఉందనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే మనము డ్రాగ్ చేసినప్పుడు ఈ ఫామ్ల కన్నా ఇది తొందరగా కాల్కులేట్ అవుతుంది అనమాట. దీని పర్ఫార్మెన్స్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఓకేనా. సో అదేవిధంగా మనకి ఈజీగా అర్థమవుతుంది అంటే రీడబిలిటీ. ఇప్పుడు లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ యావరేజ్ ఆఫ్ దిస్ అని అనుకున్నాం. యావరేజ్ అంటే ఎక్స్ అనేది యావరేజ్ ఆఫ్ ఈ వాల్యూస్ అనుకున్నాం. ఓకేనా. సో ఈజీగా మనము ఇఫ్స్ ఒకవేళ ఈ వాల్యూ అనేది యావరేజ్ కన్నా తక్కువ అయితే ఇది, యావరేజ్ కన్నా ఎక్కువ అయితే ఇది, యావరేజ్ ఈక్వల్ టు ఇది అయితే యావరేజ్. ఓకేనా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అదే ఇది. సో మనం చదవడానికి కూడా ఈజీగా ఉంది, అర్థం చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంది. అండ్ అదేవిధంగా మెయింటైనబిలిటీ, ఒకసారి మెయింటైనబిలిటీ చూద్దాం. ఇప్పుడైతే నేను ఎంటర్ కొట్టేస్తున్నాను, ఫార్ములా వచ్చిందా, మళ్ళీ ఇంకొక బ్రాకెట్ కొట్టేసి ఎంటర్ కొట్టగానే సో ఇది అది సేమ్ వచ్చేసింది. సో మరి దీన్ని అప్లై చేయాలి. అప్లై చేసి ఇప్పుడు మెయింటైనబిలిటీ ఉంది కదా, సో అప్లై చేయాలి. నేను ఈ వాల్యూస్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను, దాన్ని ఈ వాల్యూస్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ ఫార్ములా అప్లై చేయాలనుకోండి, ఈ ఫార్ములా అప్లై చేయాలనుకోండి, ఇంత పెద్ద ఫార్ములాని అది కాపీ లేదా ఇది కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. కాకపోతే ఇక్కడ అని చేంజ్ చేయాలి కదా, ఏవేవి చేంజ్ చేయాలి అంటే E15 to E19 ఉంది, ఇక్కడ ఏం చేయాలి, నేను J15 to J19. ఓకేనా, J15 to J19 ఎక్కడెక్కడ చేంజ్ చేయాలి, ఇక్కడ J చేంజ్ చేయాలి, ఇక్కడ J చేంజ్ చేయాలి, అండ్ నెక్స్ట్ ఇంకొక ఇక్కడ ఉంది. సో ఇలా ఎక్కడెక్కడైతే ఉంటుందో అన్నిట్లో చేంజ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ 3 రాసిన కాబట్టి 3 నేను ఇక్కడ 3 కండిషన్స్ రాసిన, బట్ 3 కండిషన్లో చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. సో మరి అలా కాకుండా ఈ లెట్ ఫామ్లో ఉందనుకోండి, ఈ లెట్ ఫామ్లో చూడండి, నేను కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ ఏంటండి మనకు ఆల్రెడీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ E15 to అది ఇచ్చాం కదా. సో జస్ట్ మనం ఇక్కడ ఒక్క దగ్గర చేంజ్ చేసుకుంటే అయిపోతుంది. మెయింటైనబిలిటీ కూడా ఇక్కడ ఎక్స్ అనేది యావరేజ్ కదా, సో ఎక్స్ దగ్గర చేంజ్ చేసుకుంటే అయిపోతుంది. మిగతా అన్ని కూడా సేమ్ కదా, ఎక్స్ అనేది యూజ్ చేస్తున్నాం కదా మనం, మళ్ళీ యావరేజ్ అనేది యూజ్ చేస్తాం కదా. సో ఎక్స్ అనేది ఒక దగ్గర చేంజ్ చేసుకుంటే అయిపోతుంది. ఈజీగా మనం దీన్ని ఒకసారి చేంజ్ చేస్తే అయిపోతుంది. ఈ ఫార్ములా వచ్చేసి మల్టిపుల్ టైమ్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు దీనివల్ల మనకు రీడబిలిటీ ఈజీగా ఉంటుంది, ఎఫిషియన్సీ ఇది ప్రతిసారి యావరేజ్ అనేది కాల్కులేట్ చేయట్లేదు కాబట్టి ఎక్స్ అనే దాంట్లో ఒక్కసారి కాల్కులేట్ స్టోర్ చేసింది కాబట్టి
ఇది లెట్ అనే ఫంక్షన్ ఈజీ అనమాట, అంటే తొందరగా పర్ఫార్మ్ చేయడానికి వీలు ఉంటుంది, మరి మల్టిపుల్ టైమ్స్ కాల్కులేట్ చేయకుండా. ఇది చూడండి, రెడ్యూసెస్ రిపీటెడ్లీ కాల్కులేషన్స్ బై స్టోరింగ్ వాల్యూ రిజల్ట్ ఇంటూ వేరియబుల్స్. ఏదైతే రిజల్ట్ వచ్చేసి వేరియబుల్లో స్టోర్ చేయడం వల్ల. సో మెయింటైనబిలిటీ, మనం దీని వాల్యూను దీనికి అప్లై చేసినప్పుడు చాలా చోట్ల చేంజెస్ చేయాలి, బట్ ఇది ఒక్క దగ్గర చేంజెస్ చేస్తే అయిపోతుంది. అంటే పర్టికులర్ ఏదైతే అంటే మరి ఎక్కువ చోట్ల కాకుండా మినిమల్ చేంజెస్, నేను ఎక్స్ ఒకటి అనుకున్నాను కాబట్టి ఇంకో వై అనుకున్నాం అనుకోండి, అక్కడ ఒక చేంజెస్ చేయాల్సి వస్తుంది. సో ఆ విధంగా 2-3 చోట్ల మాత్రం చేంజెస్ అయిపోతుంది, బట్ ఇఫ్ కాంప్లెక్స్ ఫార్ములాస్లో ప్రతి దగ్గర చేంజ్ చేయాల్సి వస్తుంది. సో అదొకటి. ఇంకోటి జస్ట్ ఇంకా ఇట్లాంటిది ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి. ఇంకా లిస్ట్ ఉంది. ఓకే, ఇక్కడ లిస్ట్ 1 ఇక్కడ ఇద్దాం. రైట్, ఇక్కడ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 ఉన్నాయన్నమాట. ఓకేనా, లిస్ట్ 1లో నేమ్స్ ఉన్నాయి, లిస్ట్ 2లో కొన్ని నేమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ లిస్ట్లో అన్ని నేమ్స్ కలిపేసి ఒక యూనిక్ లిస్ట్, ఒక లిస్ట్లో రావాలి, అది కూడా యూనిక్ ఉండాలి. ఇక్కడ చూడండి, రాజు, వేణు, మళ్ళీ రాజు వచ్చింది, వినయ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ సోము వచ్చింది, వినయ్ వచ్చింది. కాకపోతే ఇవన్నీ కూడా కంబైన్ చేసి ఒక యూనిక్ లిస్ట్ అయితే ఇక్కడ రావాలి. మరి యూనిక్ లిస్ట్ అంటే ఇక్కడ ఈజీగా యూనిక్ లిస్ట్ అయితే రాదు కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి, వీటిని ఫస్ట్ టెక్స్ట్ స్ప్లిట్ చేసేసి, రెండింటిని టెక్స్ట్ స్ప్లిట్ చేసేసి ఆ వాల్యూస్ని యూనిక్ లిస్ట్ తీసుకుంటే వస్తుంది కదా. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం, టెక్స్ట్ స్ప్లిట్ కామాతోని టెక్స్ట్ స్ప్లిట్ చేస్తున్నాం. ఓకేనా, కామా ఉంది కదా, సారీ కామా ఎంటర్ కొట్టగానే టెక్స్ట్ స్ప్లిట్ అయింది. మళ్ళీ ఇది కూడా టెక్స్ట్ స్ప్లిట్ చేయాలి, టెక్స్ట్ స్ప్లిట్ ఏది, ఈ లిస్ట్ కూడా టెక్స్ట్ స్ప్లిట్ చేయాలి, దాన్ని కూడా కామాతోని టెక్స్ట్ స్ప్లిట్ చేస్తున్నాం. సో ఇది కూడా టెక్స్ట్ స్ప్లిట్ అయింది. మళ్ళీ వీటిని హారిజాంటల్గా స్టాక్ చేయాలి, హెచ్ స్టాక్ యూజ్ చేస్తున్నాను. హెచ్ స్టాక్ యూజ్ చేసి, ఓకేనా, హెచ్ స్టాక్ యూజ్ చేసి ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్టాక్ యూజ్ చేసి దీన్ని దీన్ని, ఓకేనా, దీన్ని ఇట్లా చేస్తే హారిజాంటల్గా స్టాక్ అయింది. హారిజాంటల్గా స్టాక్ అయినాక మళ్ళీ తర్వాత దీంట్లో యూనిక్ లిస్ట్ రావాలి. ఓకేనా, యూనిక్ లిస్ట్ రావాలి, సో యూనిక్ లిస్ట్ వస్తుందా, రాజు వస్తుంది, ఎందుకంటే యూనిక్ లిస్ట్ రావట్లేదు, ఎందుకంటే ఫస్ట్ మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి. దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే యూనిక్ లిస్ట్ వస్తుంది. సోము, వినయ్ ట్రాన్స్పోజ్ చేయాలంటే TRANSPOZ ట్రాన్స్పోజ్ ఇది చేసేస్తే మనకు ఒక ఇలా వస్తుంది. అప్పుడు యూనిక్ చేయొచ్చు, అంటే యూనిక్ లిస్ట్ అంటే అలా వస్తుంది కదా, యూనిక్ లిస్ట్ వస్తుంది. యూనిక్ లిస్ట్ వచ్చినాక అప్పుడు మనం టెక్స్ట్ జాయిన్ చేయాలి. ఓకేనా, టెక్స్ట్ జాయిన్ చేయాలి. మరి దీనికి ఇంత ఫామ్లో ఉందంటే టెక్స్ట్ జాయిన్ అనేది ట్రూ ఇలా మనం టెక్స్ట్ జాయిన్ చేయొచ్చు. అప్పుడు రాజు, వినయ్, సోము అనేది ఇలా ఉన్నాయండి. సో దీన్ని మనము ఒకవేళ ఇఫ్ యూజ్ చేసి, అది యూజ్ చేసి, ఇది యూజ్ చేసి అలా చేస్తాం అనుకోండి, చాలా కాంప్లెక్స్ అయిపోతుంది. అప్పుడు మనము దీన్ని ఫస్ట్ ఏం చేయొచ్చు, లెట్ ఓపెన్ బ్రాకెట్ ఈ లిస్ట్ అనేది ఫస్ట్ దీని టెక్స్ట్ స్ప్లిట్ చేసిన లిస్ట్ అనేది ఒక వేరియబుల్లో ఫీడ్ చేసుకుందాం. ఎక్స్ కామా టెక్స్ట్ స్ప్లిట్ వచ్చేసి టెక్స్ట్ స్ప్లిట్ ఆఫ్ ఈ వాల్యూస్, ఇది కామా. ఓకేనా, ఈ టెక్స్ట్ స్ప్లిట్ చేసిన వాల్యూస్ని ఎక్స్లో స్టోర్ చేస్తున్నాం, లేదా నేమ్ లిస్ట్, ఫస్ట్ లిస్ట్ 1 రాయండి, లిస్ట్ 1 రాసినా పర్లేదు. ఓకేనా, ఎక్స్ బదులు లిస్ట్ 1 రాసినా పర్లేదు. ఇంకోటి వై అనేది వై కామా టెక్స్ట్ స్ప్లిట్ ఆఫ్ ఈ వై వాల్యూస్. ఓకేనా, ఇన్వర్టర్ కామర్స్లో ఇలా ఇచ్చేసి ఇది టెక్స్ట్ స్ప్లిట్ చేసిన వాల్యూస్, ఇది టెక్స్ట్ స్ప్లిట్ చేసిన వాల్యూస్ ఏం చేయాలి, ఇప్పుడు కాల్కులేషన్ చేయాలి. ఏం కాల్కులేషన్ చేయాలి, ఇప్పుడు మళ్ళీ నేను టెక్స్ట్ స్ప్లిట్ వాడను, దీన్ని కంబైన్ చేయాలంటే హెచ్ స్టాక్ ఆఫ్ ఎక్స్ కామా వై అని రాస్తాను, రాసేస్తే ఇప్పుడు మళ్ళీ నేను హెచ్ స్టాక్లో కూడా మళ్ళీ ఇవన్నీ రాసినక్కర్లేదు, అంటే ఎక్స్ డిఫైన్ చేసాము, వై డిఫైన్ చేసాము, మళ్ళీ హెచ్ స్టాక్ ఆఫ్ టెక్స్ట్ స్ప్లిట్ ఆఫ్ మళ్ళీ రానక్కర్లేదు, ఎక్స్ కామా వై రాయొచ్చు. ఇప్పుడు ఎక్స్ కామా వై రాసిన తర్వాత ఏం చేయాలి, అవి వాటికి ఏం రావాలి, ట్రాన్స్పోజ్ కావాలి. హెచ్ స్టాక్ చేసిన తర్వాత ట్రాన్స్పోజ్ కావాలి కదా, ట్రాన్స్పోజ్ ఆఫ్ హెచ్ స్టాక్ వాల్యూస్. నెక్స్ట్ ట్రాన్స్పోజ్ చేసినవి కాకుండా మనకి యూనిక్ వాల్యూస్ రావాలి, దానికన్నా ముందు యూనిక్ రాస్తున్నాం. సో యూనిక్ వాల్యూస్ వచ్చాయి. యూనిక్ వాల్యూస్ వచ్చిన తర్వాత మళ్ళీ దానికన్నా ముందు టెక్స్ట్ జాయిన్ రాస్తున్నాం కదా, టెక్స్ట్ జాయిన్ ఇన్వర్టెడ్ కామర్స్ ట్రూ. సో ఇలా మనం ఎంటర్ కొట్టినాం అనుకోండి, ఇక్కడ ట్రూ కామా ఇలా రాస్తాం అనుకోండి, ఈజీగా మనం
ఒక పెద్ద ఫార్ములాని సింప్లిఫై చేయొచ్చు అనమాట ఈజీగా. దీన్ని ట్రాక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? ఒకవేళ దీన్ని వేరే దగ్గర అప్లై చేయాలనుకోండి, ఈ ఎక్స్ బదులు ఏవైతే ఉన్నాయో అవి అప్లై చేస్తే అయిపోతుంది. అంటే ఇట్లాంటి కాంప్లెక్స్ ఫార్ములాస్‌ని మనము లెట్ ఉపయోగించి ఈజీగా చేయొచ్చనమాట. ఓకేనా? ఫస్ట్ ఫార్ములా అయితే మీకు అర్థమైందనుకుంటాను. నెక్స్ట్ ఫార్ములా అనేది కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. సో, ఇంకా వెళ్తూ ఉంటే ఒక కాంప్లెక్స్ ఫార్ములాని లెట్ యూజ్ చేసి ఈజీగా సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ.